కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ సిపిఎంఎల్ మాస్ లైన్ నిరసన కార్యక్రమం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ అని దీన్ని నిరసించాలని సవరించి ప్రజలకు అనుకూలమైనటువంటి ఉపాధి హామీ పథకాలకి నిధులు కేటాయించాలని వ్యవసాయ రంగం విద్యారంగం పారిశ్రామిక రంగానికి అధిక నిధులను కేటాయించి అభివృద్ధి చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు సివై పుల్లయ్య మాట్లాడుతూ నరేంద్ర మోదీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో 200 కార్పొరేట్ కుటుంబాలైన ఆదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులకు వర్గాలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ప్రభుత్వ రంగాలను కొల్లగొట్టి మూసివేస్తున్నాడని ప్రైవేటు రంగాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు। కేంద్ర బడ్జెట్ ను సవరించే వరకు అన్ని వర్గాల ప్రజలు పోరాడాలని పార్టీ వైరా డివిజన్ సెక్రటరీ కె అర్జున్ రావు డిమాండ్ చేశారు। కార్యక్రమంలో కుటుంబరావు వెంకటేష్ గోపయ్య గురువయ్య కిరణ్ సైదులు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు। మనం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మిక వర్గానికి రైతులకు వ్యవసాయ కార్మికులకు విద్యార్థులకు యువకులకు మహిళలకు సంక్షేమ పథకాల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఏమాత్రం నిధులు కేటాయించలేదు। దేశంలో 200 కుటుంబాలుగా ఉన్నటువంటి కార్పొరేటు పెట్టుబడిదారీ వర్గాలకి ప్రయోజనాలు కలిగించే విధంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు। దారిద్ర్యం నిర్మూలన కానీ నిరుద్యోగ నిర్మూలన కానీ లేదా మహిళా రంగాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పనిదినాలు కానీ రోజుకు 600 రూపాయల వేతనం కానీ కేటాయించేటువంటి ఆలోచన ఈ బడ్జెట్లో లేదు। ఈ బడ్జెట్ అనేటువంటిది రోజు రోజుకి ధరలు పెరిగే విధంగా డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరలు పెరిగే విధంగా మధ్యతరగతి పేద వర్గాల మీద ట్యాక్సులు వేసేటువంటి విధంగా ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలని రూపొందించింది కనుక ఈ బడ్జెట్ని సవరించి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలని చెప్పారు। కానీ బడ్జెట్లో 1 కోటి ఉద్యోగాలు కాదు కదా, ఉన్న ఉద్యోగాలను ఏ విధంగా తొలగించాలి, లక్షలాది మంది కోట్లాది మంది కార్మికుల్ని ఏ విధంగా వాళ్ళ పని నుండి లేదా వాళ్ళ ఉద్యోగాల నుండి ఎట్లా వాళ్ళని తొలగించాలనే పద్ధతుల్లో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు। ఇది పేదరిక నిర్మూలన చేసే బడ్జెట్ కాదు, ఇది పేదరికాన్ని దరిద్రాన్ని మరింత పెంచే విధంగా భారతదేశంలో అసమానతలు బాగా పెరిగే విధంగా ఇవాళ కేవలం సగటున భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు రోజుకు 23 రూపాయలు 18 రూపాయలకే ఇవాళ తమ రెక్కల ముక్కలు చేసుకొని శ్రమ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ బడ్జెట్ని దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని దీన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలకు ఉపయోగపడేటువంటి కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని వైరా విక్రమ్ భవన్ దగ్గర నిర్వహిస్తున్నాం। కనుక మనం ఇవాళ హమాలీ కార్మికులుగా కానీ లేదా ఇతర కార్మికులు కానీ